హాయ్ అండి. హలో. గుడ్ ఈవినింగ్. నేను లాస్ట్ వీక్ వీడియో చేసి పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో. సో హైడ్రా అనేది ఎందుకు మేడం దేనికి చేస్తారని అడిగారని చెప్పేసి పెట్టాను. సో పెట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది వరకు చూశారు. సో చూసి మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ సో నేను చెప్పాల్సింది ఇవాళ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఇందులో 7 ఇన్ ప్రోబ్స్ వస్తాయని చెప్పాను మీకు. సో ఆ ప్రోబ్స్ వల్ల ఏంటి మేడం బెనిఫిట్స్, సో ఒక్కొక్క ప్రూఫ్కి ఏంటి ఏంటి అసలు అది ఎలా వర్క్ చేస్తుంది అనేసి చెప్పండి మేడం అని అంటున్నారు. అంటే తెలియని వాళ్ళకి మేడం నేను చెప్పేది. ఇప్పుడు ఒకప్పుడు మనము ఫేషియల్ చేసినప్పుడు స్కిన్కి ఒక సెక్షన్ అది దాన్ని మనం కుమిడని అంటామండి. సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తాం. సో అలా కాకుండా ఇప్పుడు మనం బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ దీని నుంచి మనకి రిమూవ్ అయిపోతాయి. సో రిమూవ్ అయిపోయినప్పుడు మీకు పెయిన్ అనేది ఉండదు. ఇది సెక్షన్ అనమాట. మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వచ్చేస్తాయి. సెక్షన్ లోపల నుంచి మనకి స్కిన్ లాగుతుంది. సో లాగడం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఏదైతే పిగ్మెంటెడ్ అనేది ఉందో ఆ పిగ్మెంట్ని ఈ సెక్షన్ ద్వారా మనం ఇక్కడ లిక్విడ్స్ ఫామ్ చేస్తామని చెప్పాము మీకు. ఇక్కడ లిక్విడ్స్ ఉంటాయి. సో ఏబిసి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏబిసిడి అని ఉన్నాయి కదండి, ఏంటండి అని అంటారు. సో వాటిలో మనము స్కిన్ని బట్టి వాళ్ళ ఉన్న పిగ్మెంట్ని బట్టి ఆ సిరం ఫిల్ చేయడం అవుతుంది. సో ఫిల్ చేశాక సిరము సెక్షన్ ద్వారా మనం ఇస్తాం. సో సెక్షన్ చేయడం వల్ల ఆ సిరం అంతా లోపలికి ఎక్కడైతే డెడ్ స్కిన్ ఫామ్ అయిందో ఆ డెడ్ స్కిన్ అంతా ఈ సెక్షన్ మనకి తీసేస్తుంది. సో ఇది తీసేస్తుంది అనమాట. తీసినప్పుడు మనకి కొత్త స్కిన్ మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త స్కిన్ ఎలా అవుతుంది అంటే ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మనము ఒక ఏదైనా ఆయిలీ కానివ్వండి, ఏదైనా ఒక మరక కానివ్వండి, దాన్ని అలాగే ఉంచితే ఏమవుతుందండి కొద్ది రోజులకి? సో అది అలాగే మొండి మరకలా తయారవుతుంది. సో మన స్కిన్ కూడా పిగ్మెంటెడ్ అయిపోయింది బాగా అంటే సో మనం అక్కడ కేరింగ్ అనేది లేకుండా ఉండడం వల్లే మనకు అలా అయింది. సో అప్పుడు మనము ఇలాంటి హైడ్రాతో కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి కొంతవరకు 50% నేను చెప్తానండి. 50% మీ చేతిలోనే చెప్పాను కదా. ఏం చేయాలి అంటే మీరు ఎవ్రీ మంత్ చేయించుకున్న మీరు ఇంట్లో కూడా ఒక ప్యాక్స్ వేసుకోవడం, ఇలా చేసుకోవడం, సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ వాడుకుంటూ ఉండడం. సో ఇలా అనమాట. ఇది సెక్షన్ అనమాట. మీకు మళ్ళీ నేను వేరే టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు డైవర్ట్ అయిపోద్ది. నేను చెప్పేది ఒకసారి మళ్ళీ. ఇది సెక్షన్ చేసినప్పుడు మనకి సిరం అనేది ఫిల్ చేసేసాం. సో అయిపోయింది కదా. సో తర్వాత మనం క్లెన్స్ చేస్తుంటాం. క్లెన్స్ చేసినప్పుడు డీప్గా ప్రాపర్గా అన్నది హ్యాండ్స్తో వెళ్ళినప్పుడు లోపల డెడ్ స్కిన్ అనేది అంతగా అవ్వదు. సో ఇది స్క్రాపర్. సో చూసారు ఇది ఎలా ఉందో, బ్లేడ్ ఎలా ఉంది కదా. సో ఇది మీకు ఎలా ఉంది కానీ ఏమీ స్కిన్కి అవ్వదు. సో దాని ద్వారా మనం క్లెన్స్ చేసినప్పుడు డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఈ బ్లేడ్తో అనేది మనం స్క్రబ్బర్తో ర్యాప్ చేస్తాం. అంటే అపోజిట్ డైరెక్షన్లో తీస్తాం. సో అప్పుడు తీసినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ డెడ్ స్కిన్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన డెడ్ స్కిన్ మొత్తం ఈ ర్యాపర్తో తీసేస్తాం. సో రిమూవ్ అయిపోద్ది. అక్కడికి సెక్షన్ వెళ్ళింది, ర్యాపర్ చేసేస్తాం. సో ఇదేంటి మేడం మరి ఇంకొక 4 ఉన్నాయి కదా, వాటిలో ఏంటి యూజింగ్ అంటే మనం చేసేసాక క్లీన్ ప్రాపర్గా ఇది మనకి సీరం అండి. ఇప్పుడు మీకు నేను నైట్ కేర్లో చెప్తున్నాను, సీరం వాడండి, ఇది వాడండి మీకు స్కిన్ అని చెప్తున్నాను. ఆ సీరమ్ను మనం ఏం చేస్తామంటే ఇందులో ఇంజెక్ట్ చేస్తాం. ఇందులో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాపర్గా సీరం అనేది స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు లోపల ఏదైతే పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయో మనకు కావాల్సిన సెక్షన్ ఇవన్నీ పెట్టాక మళ్ళీ మనం ఇది స్ప్రే చేయడంలో మనకి ఏమవుతుందంటే ఆ స్ప్రే అంతా స్కిన్లో మొత్తం అంతా ఫిల్ అయ్యి మనకి మంచిగా కలరు ఏదైతే మనకి అనీవెన్ స్కిన్ ఉందో ఈవెన్ టోన్ అనేది రావడానికి 100% వస్తుందండి. సో అది. సో ఇదేంటి మేడం ఆర్ఎఫ్ ఏంటండి ఇది అంటే మీరు చేయించుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి ఎవరికి కూడా అర్థమవుతుంది. ఇది ఆర్ఎఫ్ ఏంటంటే ఎక్కడైతే మనము ఓల్డ్ టెక్నాలజీ గాల్వానిక్ అనేవాళ్ళం. మేబీ అందరికీ ఐడియా ఉండొచ్చు. గాల్వానిక్ అనేది చాలా ఫేమస్ అప్పట్లో స్కిన్
స్పాట్స్ కానివ్వండి, మచ్చలకి కానివ్వండి బాగా చేసేవాళ్ళం. సో అలాగా ఇది ఆర్ఎఫ్ అండి. సో ఇది ఎక్కడైతే పిగ్మెంట్ అనేది ఉందో పిగ్మెంట్ని క్లియర్ చేస్తుంది. అంటే అక్కడెక్కడైతే పిగ్మెంట్ బ్లాక్ అయిపోయిందో దాన్ని బ్లాక్ని మనం జెల్తో కానీ ఒక ఫ్రూట్ జెల్ కానీ ఇలా పెట్టి దీంతో మసాజ్ చేయడంలో మనకి అక్కడ ఏమవుతుందంటే ఆ బ్లాక్నెస్ అంతా మొత్తం పిగ్మెంట్ని తొలగిస్తుంది. సో ఇది అల్ట్రాసౌండ్ అంటే ఏంటి అంటే మనకి అల్ట్రాసౌండ్ అనేది స్కిన్ని ఏదైతే ఎక్కడైతే మనకి ఈ స్పాట్స్లో కానివ్వండి, అక్కడక్కడ పిగ్మెంట్లు కానివ్వండి, మచ్చలు కానీ ఏవైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది. ప్లస్ రింకిల్స్ ఫైన్ లైన్స్కి కూడా బెస్ట్ అని చెప్పొచ్చండి ఆర్ఎఫ్. సో ఇది ఈరోజు మీకు తెలుసుకోవాల్సిన ప్రోబ్స్, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఈ 17 ప్రోబ్స్ వల్ల మన స్కిన్కి ఎలా అవుతుంది. సో ఈ వీడియో చూశారు కదా. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.